అవును సార్ హ్యాపీ యానివర్సరీ సార్ ఇంకోసారి సాంగ్ రాస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ ఫోటో పెట్టేస్తా అనుకుంటారు కొత్త విధంగా వస్తున్నాయి. నిన్న దిగిన ఫోటోలు మళ్ళా అదే అసలు హైలైట్ ఏంటంటే మేడం ఇప్పుడు వీడియో చూసింది స్టార్ట్ అయ్యి చూసినప్పుడు సాంగ్ లో ఫోటో చెప్తారు తర్వాత ఇంకోసారి పెట్టిన తర్వాత మేడం సింగర్ అక్కడ అందుకే నేను నార్మల్ గా ఇంటర్వ్యూ అవి కూడా చూపెట్టినా సార్ ముందే నిన్న షూటింగ్ ఆల్రెడీ 9 సంవత్సరాలు ఇప్పుడు ఏం ఏం లేదు ఈసారి అసలు ఏం లేదు మేడం కూడా ఇట్లా మొగం పెట్టేసింది అసలు ఈ సంవత్సరం అని చెప్పేసి ఇది నచ్చినాయి కదా రీల్ కొట్టినాయి కదా రీల్ కొడితే ఏదో సాంగ్ యాడ్ చేసి అయితే రీల్ చూపిస్తాను చూస్తారు కదా ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ గా ఇప్పుడు 8 years లో లేదు అందుకే 8 ఏళ్ల సావాసమే సింగర్ అసలు లిరిక్స్ ఎతి ప్రాసతోని అలా రాసి పాడడం అంటే నాట్ హ్యాట్స్ ఆఫ్ విష్ణు. థ్యాంక్ యూ ఫస్ట్ అందరికి నచ్చిందా? ఆల్రెడీ వినే వాళ్ళకి నచ్చింది రైట్ ఏమంటారు ఇప్పుడు మేము కూడా నాట్ హ్యాట్స్ ఆఫ్ విష్ణు. థ్యాంక్ యూ ఫస్ట్ అందరికి నచ్చిందా? ఇంకా అంటే వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు ఇంకా అది అయితే ఫస్ట్ టైం చూసినప్పుడు రాజేష్ చైత్ర పేరు వినవాలేదు మేడం, అందుకే ఆ ఎక్స్ప్రెషన్స్ అర్థం కాలేదు. ఇప్పుడు లిరిక్స్ అబ్జర్వ్ చేసింది అదేనా వేరే సాంగ్ అంటారా అది మ్యాటర్, అందుకే ఎక్స్ప్రెషన్ లేదంటే అప్పు మామూలు ఉండే ఎక్స్ప్రెషన్ సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్.
ఇప్పుడు సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చిండు సింగర్ డీజే శేఖర్ ఇచ్చేవాడ మ్యూజిక్ సింగర్. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచో లిరిక్స్ మొత్తం రాసి మనోడే. ఇప్పుడు జస్ట్ పల్లవి మాత్రం ఏం చేసిన అట్లనే అనుకుంటున్నా, అంటే నీ సాంగ్ అనుకుంటున్నా కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏదో ప్లే చేస్తున్నారు నీ సాంగ్ అనుకుంటున్నా అంతే. స్పెషల్ ఇంట్రెస్ట్ సూపర్ అసలు. చాలా కేరింగ్ తీసుకున్నాడు ఆ మ్యూజిక్ కానీ. చెప్పు ఆ రోజు ఏమవుతుంది, ఎట్లా స్పెండ్ చేసినావు అక్కడ చెప్పు. తెలుసు కదా సార్. పొద్దున 8 గంటలకి 7 గంటలకు అట్లా వెళ్ళి రాత్రి 10 గంటల దాకా అక్కడే వచ్చిందంట. నన్ను అడిగిండు, నాకు మ్యూజిక్ మీద నాలెడ్జ్ లేదు కాబట్టి నువ్వు ఎట్లనే చేయి, సాంగ్ అయితే మంచిగా సాల్డ్ అది. ఇక అతను మొత్తం చూసుకున్నాను సాంగ్ అప్ప చెప్పేసినాం ఇక. ఫస్ట్ నాకు జస్ట్ ట్యూన్ పంపించింది, నాకు లిరిక్స్ ఫస్ట్ పల్లవి ఇప్పటిది. అయితే అన్నీ చేసేసినాం, ఇది కూడా అయిపోయింది. అయితే సాంగ్ మంచిగా అయిపోయిన తర్వాత అన్న సరే నాకు చెప్పిన ఇప్పుడు నువ్వు అవుట్పుట్ మంచిగా తీయాలన్న. నాకు పనిచేసి సాంగ్ పరంగా వీడియో పరంగా సంబంధం లేదు. 100% అది కూడా హైలైట్ సాంగ్ అసలు హైలైట్ అంటే హైలైట్, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దీన్ని మీకు డాన్స్ స్టోరీ అన్నీ వస్తాయి. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. మన టీం వాళ్ళంతా రెడీ ఉన్నారు. టైం లేదు అందుకే అసలు మీకు వచ్చిన అసలు డే మొత్తం ఆకాశ్ ఎడిటింగ్ చేసుకుని కూర్చున్నాను. రవి ఆకాశ్ ఇంకా బయట కూర్చొని సైలెంట్ ఉన్నాడు కదా అప్పటి నుంచి. అదే అంటే ఇప్పటిదాకా సారు చేస్తున్నాం ఈ సాంగ్ ని చేసినాక ఫలితం ఉన్నది. సార్ ఈ టైంలో ఫలితం ఉన్నది, నా సాంగ్ అయితే పడుతుంది యూట్యూబ్ లో. అది వెళ్ళిపోతుంది ఇంకా. ఎన్ని ఇయర్స్ అయింది లైఫ్ లాంగ్ ఉంది. 8 లైఫ్ years గానైనా ఉండిపోతుంది. సెకండ్ సినిమా అయితే ప్రతి పెళ్లిలో యూజ్ చేసుకోవచ్చు. ఆ రకంగా ఉంది. సాయి పెళ్లిలో శ్రీకాంత్ పెళ్లిలో కొట్టించుడే దానికి డీజే వర్షన్ పెట్టుకుంటాం ఒకసారి. సంతోషాల పూల వర్షమై తెలుగు సంప్రదాయ వారధి రెండు వంశాలు కలిపేటి పెన్నిది ముల్లోకాలు దైవం ఒక్కటే జంట సంతోషాల పూల వర్షమై ఊరిలో జగమెల్ల కలిసిన జంట ప్రేమ పావురాల పోలిక గంట భార్య భర్త అనుబంధమై నేడు కన్నుల పండుగ జరిగేనంట జగదివి తాళాలతోని ఏకమైన ఈ రంగుల పంట మూడు ముళ్ళ బంధంతోని వేసెనంట ఈ సంతాల పాట. తాళాలతోని ఏకమైన ఈ రంగుల పంట మూడు ముళ్ళ బంధంతోని
చాలా చాలా అయితే ఫస్ట్ విన్నప్పుడు తను పేరు వినవాలేదు ఓన్లీ ఫోకస్